నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుంచి రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు ద్వారా సేకరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ శాసనసభ్యులతో కలిసి శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 3-4 నెలలు ఛాలెంజ్గా తీసుకుని ప్రతి ధాన్యం గింజ రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం సేకరణ ఒక పద్ధతి విధానంలో సేకరించాలన్నారు. ఒరిస్సా నుంచి ధాన్యం రాకుండా నివారించాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాలుగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగలేదన్నారు. జిల్లాలో కొన్ని రైస్ మిల్లులను పక్కన పెట్టేవారని, అలాంటి వాటికి తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ వారు కొనుగోలు చేస్తే అలాంటి వారు గతంలో వారు ఏ విధంగా సేకరించింది పరిశీలించాలన్నారు. మార్కెటింగ్, పిఏసిఎస్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా సేకరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాలు ఎన్ని ఉండాలో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ ఈ నెల 17 నుంచి సేకరిస్తున్నట్టు చెప్పారు. అప్పటికి సిబ్బంది కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తామని, రైతులు పండించే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కస్టోడియన్ ఆఫీసర్లుగా సిఎస్డిటిఏలను నియమిస్తామన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు గొండు శంకర్, నడుకుర్తి ఈశ్వర్రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను ప్రగతి పదంలోకి తీసుకువెళ్లాలని, పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి సహకరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ జిల్లా అభివృద్ధి పదంలో పయనించేలా సమిష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ శ్రీకాకుళమునకు సంబంధించి 2వ, 4వ, 7వ మరియు 1వ స్థాయి సంఘాల సమావేశాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ఎన్వి శ్రీధర్రాజు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం నగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్యం అధికారిని డాక్టర్ బి మీనాక్షి, డిసిహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణ్ బాబు జిల్లాలో చేపడుతున్న వైద్య సేవలు వివరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి క్యాన్సర్పై ఇంటింటి సర్వే చేపడుతున్నట్టు, అందుకు అందరి సహకారం అవసరం అన్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్ నియామకాలపై వివరాలు అడుగగా డిఎంఎండ్హెచ్ఓ నియామకాలు నిబంధనలకు లోబడి చేయటం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ పి ప్రకాశ్రావు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్న విషయాన్ని డాక్టర్ వ్యాధి నిర్ధారణ చేసిన తరువాత మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, ప్రస్తుతం 3250 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ గతంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. జిల్లా నిర్వహించిన నాడు నేడు పనులపై రణస్థలం జడ్పీటీసీ టొంపల సీతారాముడు, సరుబుజిలి జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు ప్రశ్నించగా జిల్లా విద్యాశాఖ అధికారి వివరించారు. ఈ స్థాయి సంఘ సమావేశాలకు జడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు, శ్రీమతి పాలిన శ్రావణి, జడ్పీటీసీ సభ్యులు, పర్యవేక్షక ఇంజనీర్లు, పంచాయతీరాజ్, గ్రామీణ, నీటి సరఫరా మరియు పారిశుధ్యం, రహదారులు మరియు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖలు, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, వ్యవసాయ శాఖ, ఇతర అధికారులు, వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా కొంత మీకు తెలియదేం కాదు, చూసుకునే దారిని సమన్వయం ఉండాలి. ఆ విధంగా స్థానికంగా ఉండేటటువంటి పెద్ద ఏ మండలం కామండం ఉన్నటువంటి 30 మండలాల్లో గౌరవ స్థాన ప్రజాప్రతినిధుల్ని మరి అలాగే సర్పంచ్ని, ఎమ్మెల్యే సమన్వయం చేసి అసలు చూసుకునే దారిలో గ్రామాల్లో మండలాల్లో సమస్యలు లేకుండా ఈ వెండార్స్ విషయంలో సర్దుబాటు చేయాల్సినటువంటి ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమికమైనటువంటి బాధ్యత ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి ఎంపీడీఓ అండ్
లోకల్ ఇంజనీరింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తాం. మిమ్మల్ని పిలిచి సమయం అయితే ఇంకెళ్ళమని. జిల్లాలో సుమారు 50,000 ఎకరాలలో సాగు చేస్తున్న జీడి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేసింది. జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యంగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్న జీడి రైతులు అనేక రకాలైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరియు ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట నష్టం నుంచి కాపాడి పంటల బీమా పరిహారం రైతులకు అందజేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చింది. వాతావరణ ఆధారిత పంట బీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించిన పంట నష్టాన్ని పంటల బీమా పరిహారం ద్వారా సకాలంలో రైతులకు బీమా నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు అందించి ఆదుకుంటుందన్నారు. అర్హులైన రైతులు అక్టోబర్ 2022కు ముందు పంట వేసి ఉండాలి. వివిధ బ్యాంకులు, పిఎస్సిఎస్, డిసిసిబి మరియు ఇతర బ్యాంకుల నందు వ్యవసాయ రుణాలు పొందిన రైతులు తప్పనిసరిగా పథకం నందు నమోదు చేయబడాలి. రుణం పొందని, తీసుకొనని రైతులకు వ్యక్తిగతంగా ఎవరికి వారే నేరుగా ఉద్యాన శాఖ సహాయంతో ప్రీమియం సంబంధిత మీ సేవా కేంద్రం నందు జమ చేసి ఇన్సూరెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం రైతులు ఆధార్ కార్డ్, 1B అడంగల్, కౌలు రైతు భూమి యొక్క పత్రం, రైతు సేవా కేంద్ర అధికారి జారీ చేసిన పంట నమోదు ధృవీకరణ పత్రం, సరియైన ఫోన్ నెంబర్, బ్యాంక్ ఖాతా మొదటి పేజీ, రద్దు చేయబడిన చెక్ డాక్యుమెంట్ల నకలును జతపరచవలసి ఉంటుంది. పైన తెలియజేసిన ధృవీకరణ పత్రాలు నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ నందు అప్లోడ్ చేయాలని, ఈ పంట నమోదు చేసుకున్న రైతులు ఈ బీమా కొరకు తమ వాటా 5% నేరుగా చెల్లించుకోవాలనని, ఈ పథకం ద్వారా సకాలంలో పంటల బీమా పరిహారం నేరుగా రైతులు బ్యాంకుల ద్వారా పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారి ప్రసాద్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నాల వరప్రసాద్. నేను జిల్లా ఉద్యానాధికారి శ్రీకాకుళం. ముఖ్యంగా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నది ఏంటంటే, ఈ అకాల వర్షాలు అయితేనేమి, ఈ తుఫాన్ల వల్ల అయితేనేమి, చీడపేడ వల్ల అయితేనేమి చాలా పంట లాస్ జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక శుభవార్తను రైతులందరికీ తెలియజేయడం జరిగింది. ఇందులో మన జిల్లాకి జీడి మామిడిని అనే పంటని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఏమైనా పంట లాస్ అయితే దానికి సుమారు ఒక హెక్టేర్కి 80,000 రూపాయల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రీమియం దానికి మనం ప్రీమియంగా ఒక 5%, అంటే ఒక హెక్టేర్కి 4,000 రూపాయలు కానీ మనం పే చేయగలిగితే, అంటే ఒక సెంటుకి 16 రూపాయలు కానీ పే చేయగలిగితే ఇది బీమా వర్తింపజేస్తారు. దీనికి ఇఫ్కో కంపెనీని ఈ కంపెనీని మనం ట్యాగ్ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే 3 రకాలుగా దీనికి ఈ బీమాను వర్తింపజేస్తారు. మొదటగా ఈ అకాల వర్షాలు కానీ వస్తే దానికి కూడా బీమా ఉంటుంది. అదేవిధంగా గాలిలో తేమ కానీ మనకి ఎక్కువగా అయితే చీడపేడలకి అనువుగా ఉంటుంది కాబట్టి ఆ కాలంలో ఏమైనా ఈ గాలిలో తేమ ఎక్కువైనా దానికి కూడా వర్తింపజేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు మధ్యలో కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే, అంటే 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే వాటికి కూడా బీమా వర్తింపజేస్తారు. ఈ విధంగా 3 రకాలుగా కూడా రైతులకి అవకాశం ఉంటుంది. దీనికి ఒక మండల్ యాజ్ యూనిట్గా మనం తీసుకోవడం జరిగింది. ఆ మండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ మన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో రికార్డ్ అయితే ఆ రైతులందరికీ ఈ బీమా సౌకర్యం వర్తింపజేయడానికి అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యంగా ఈ నవంబర్ 15వ తారీఖునే చివరి తేదీగా నిర్ణయించారు కాబట్టి స్వచ్ఛందంగా ఎవరైనా రైతులు రావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలు అయితేనేమి, లేదంటే మీ సేవా కేంద్రం కానీ వెళ్తే మీ తాలూకా ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆధార్ కార్డు అయితేనేమి, పట్టాదారు పాస్ పుస్తకం ఏంటనేమి, ఈ పంటలో నమోదైన ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు చిలకపాలెంలో గల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పైన, డ్రగ్స్ పైన న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
విద్యాలయాల్లో ర్యాగింగ్ వీలైనంత వరకు జరగకుండా చూడాలని తెలిపారు. ఒకవేళ జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ పైనే పడుతుందన్నారు. భావి తరాలకు ఆదర్శంగా నిలవాలి తప్ప నలుగురిలో అపహాస్య పాలు కాకూడదని, తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగాలు ఎక్కువగా సాగుతున్నాయని, వాటిని వీలైనంత వరకు అరికట్టించే బాధ్యత అందరిపైన ఉంటుందన్నారు. ఈ మత్తు పదార్థాలు మొదట సరదాగా తీసుకుని రానున్న రోజుల్లో దాన్ని అలవాటుగా చేసుకొని జీవితాలను అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జూనియర్ సివిల్ జడ్జిలు ఏ రాము సోంపేట, శ్రీమతి యు మాధురి పలాస, తేజ చక్రవర్తి టెక్కలి, ఏ విజయ్ రాజకుమార్ పాలకొండ, కుమారి కె రాణి కొత్తూరు, జి ఇందిరా ప్రసాద్ ప్యానల్ అడ్వకేట్, శివాని కళాశాల సెక్రటరీ కె దుర్గా శ్రీనివాస్, ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డైరీ యాజమాన్యం తగ్గించిన పాల రేట్లు పెంచుతున్నట్లు ప్రకటన చేయనందున ఈ నెల 29వ తేదీన విశాఖ డైరీ ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వటం జరిగిందని పాల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచుమాట అజయ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళంలోని సిఐటియు కార్యాలయంలో పాలు రైతులు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం పొందూరు చక్రధర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ విశాఖ డైరీ ఆర్థిక దోపిడీకి పాల్పడి రైతులకు రావాల్సిన బోనస్ సబ్సిడీలు ఇవ్వకపోగా ఉన్న పాల రేట్లను తగ్గించడం దారుణమన్నారు. విశాఖ డైరీలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ డైరీ చైర్మన్ మరియు డైరెక్టర్స్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామస్థాయిలో జనరల్ బాడీ ద్వారా మరలా నూతన చైర్మన్ను మరియు డైరెక్టర్స్ను ఎన్నుకోవాలన్నారు. డైరీ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో జోన్ల కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమం కూడా జరపాలని తీర్మానించడం జరిగిందన్నారు. కంపెనీ యాక్ట్ రద్దుపరిచి సహకార రంగంలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు వి రమణ, పి ప్రసాదరావు, కార్మిక సంఘం నాయకులు జి సింహాచలం, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఆందోళన ఫలితంగా ఆ రోజున యాజమాన్యం చెప్పింది, మేము ఆలోచించుకో మళ్ళీ నిర్ణయం చెప్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ తేల్చి చెప్పరా. దానికోసం ఈరోజు అనకాపల్లిలో జరిగిన సమావేశంలో ఈ నెల 29వ తేదీన విశాఖ డైరీని ముట్టడించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈలోపు జోనల్ కార్యాలయం వద్ద, ప్రాంతీయ కార్యాలయం వద్ద ధర్నా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి గ్రామాల ప్రచారం చేసి పాల కేంద్ర అధ్యక్షులు అందరూ కూడా కదిలించి నెల 29వ తేదీన అధిక మొత్తంలో వేలాది మంది పాల రైతులు కదిలి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున అవినీతితో పాటు విశాఖ డైరీలో ఉన్న రకరకాల సబ్సిడీలు కానివ్వండి, బోనస్లు కానీ ఇవన్నీ తగ్గించేశారు. ఇవన్నీ తిరిగి మళ్ళీ రావాలి. అదేవిధంగా సహకార రంగంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఇవాళ కంపెనీ యాక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ రోజున వ్యక్తిగతంగా ఆస్తులన్నీ కూడా తీసుకొని కాజేయాలని చెప్పేసి ఈ చైర్మన్ కుట్రమంటున్నాడు. ఈ కుట్రని మేము అధిగమించి భవిష్యత్తులో పాలకవర్గాన్ని రద్దుపరిచి మళ్ళా కొత్త పాలకవర్గం ఎన్నుకోవాలని చెప్పేసి మేము ప్రజాస్వామ్యబద్ధంలో ఎన్నికలు జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 29 జరిగే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి సుభద్రానగర్కు చెందిన తంగుడు జగన్కు శ్రీకాకుళం పట్టణానికి చెందిన మణిమాలతో 2013వ సంవత్సరంలో వివాహమైంది. అనంతరం 2015వ సంవత్సరంలో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కానీ బాలుడు మానసిక స్థితి సరిలేని కారణంగా జగన్ తన భార్యతో పాటు బిడ్డను 2021వ సంవత్సరంలో ఆమె పుట్టింట్లో విడిచాడు. శుక్రవారం తన భర్త తనకు కావాలి అంటూ మణిమాల కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో జరిగిన గ్రీవెన్స్లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల సహాయంతో భర్త ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు గేటుకి తాళం వేసి మణిమాల కుటుంబ సభ్యులను నడి రోడ్డుపై నిల్చోబెట్టారు. అదనపు ఇంధన ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై మోపుతున్న ట్రూ అప్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 6,072 కోట్లు వినియోగదారుల మీద మోపి గత ప్రభుత్వ హయాంలోని బకాయిల పేరుతో మరో 11,000 కోట్ల భారం వినియోగదారుల మీద మోపటానికి సిద్ధమవటం సబబు కాదన్నారు.
ఎన్నికల హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి విద్యుత్ ఛార్జీల భారం వినియోగదారుల మీద వేస్తే సహించమని, మరో ప్రజా ఉద్యమం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, సీనియర్ నాయకులు చాపర సుందర్లాల్ తదితరులు పాల్గొన్నారు. 32 మంది బలిదానం ఇచ్చిన తర్వాత మాత్రమే విశాఖ ఉక్కు అన్నది సాధించుకోలేదు. అది పెట్టిన తర్వాత కూడా విశాఖ ఉక్కుకి ఒక ప్రత్యేకత. విశాఖ ఉక్కులో ఉత్పత్తి అయ్యేటటువంటి ఉక్కుకి అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉంది. ఆ నేపథ్యంలో విదేశాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లాభాల్లో వచ్చినటువంటి నడుస్తున్నటువంటి ఆ పరిశ్రమని తర్వాత దాని ఎక్స్పాన్షన్కి అది వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ముందు నుంచి దానికి సొంత ధరలు కేటాయించకపోవడం వలన, సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మారిన విధానాల వలన అది బయట నుంచి మార్కెట్ రేటుకి ముడి సరుకు కొనడం, ఇనప ఖనిజాన్ని కొనడం వల్ల కొంత నష్టాలు అవుతాయి. అప్పటి నుంచి ఉక్కు కర్మాగారానికి సొంత ధరలు కేటాయించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈరోజు నష్టాల పేరుతోనూ దాన్ని అమ్మేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల పేరుతో అమ్మేయాలనే దానికన్నా ప్రధానంగా ఈ దేశంలో ఏ ఒక్క ఉక్కు కర్మాగారానికి లేనంత మిగులు భూములు. పలాసలో జరిగే సిపిఎం శ్రీకాకుళం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా మహాసభల జయప్రదానికి సిపిఎం ఆధ్వర్యంలో మందస, హరిపురం, సారంగిపురం, బాహడపల్లి, రట్టి, బేతాలపురం, సువర్ణపురం తదితర గ్రామాల్లో ప్రచార జాథా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం మహాసభల సందర్భంగా నవంబర్ 9న ఉదయం 10 గంటలకు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రదర్శన అనంతరం కాశీబుగ్గ బస్టాండ్ ఎదురుగా సంత మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని, రైల్వే ఇన్స్టిట్యూట్లో ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాసు ప్రసంగిస్తారని తెలిపారు. జీడిపిక్కలు 80 కేజీల బస్తాలకు 16,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పలాసలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ కేంద్రం ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, అవసరమైతే వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్దానం గ్రామాలలో పలాసకు మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరారు. ఆఫ్షోర్ రిజర్వాయర్కు సత్వరమే పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాలలో కారిడార్లు పేరుతో రైతుల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. అధిక ధరలతో ఒకవైపు ఆదాయాలు తరిగిపోయి మరోవైపు సతమతమవుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 11,000 కోట్ల రూపాయలు, మరో 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 17,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ భారం వేయటానికి ప్రభుత్వం సిద్ధమవటం దుర్మార్గమన్నారు. ప్రజలకు విద్యారంగ సేవలు అందించడానికి గ్లోబల్ విద్యా సంస్థలు గ్లోబల్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ను స్థాపించనున్నట్లు గ్లోబల్ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ ప్రసాద్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం ఆదివారంపేట బ్రాంచ్ గ్లోబల్ విద్యా సంస్థలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం ఐఐటి, ఎన్ఐటి వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశంలో ఎంతోమంది విద్యార్థులను ర్యాంకర్స్గా తయారు చేసిన అర్హత, అనుభవం కలిగిన కెమిస్ట్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో అకాడమిక్స్ నిర్వహించటం ద్వారా నిరంతరం యాజమాన్య ఆధ్వర్యంలో విద్యా బోధన సాగుతుందన్నారు. ప్రతి తరగతి గదిలో 29 మంది విద్యార్థులు ఉండేటట్లు 2 దశాబ్దాల అనుభవం కలిగిన అధ్యాపకులతో విద్యా బోధన అందించటం, విద్యార్థుల సందేహాల నివృత్తికి ఫ్యాకల్టీలు అందుబాటులో ఉంటారన్నారు. ఫ్యాకల్టీ విద్యార్థులపై ఒత్తిడి లేకుండా రూపొందించే అకాడమిక్ కరిక్యులం ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో పిల్లలను ర్యాంకర్లుగా తయారు చేయటం గ్లోబల్ విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశ్యమని మీడియా ద్వారా ప్రజానీకానికి గ్లోబల్ యాజమాన్యం తెలియజేస్తుందన్నారు. ఈ సమావేశంలో పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏ రకంగా తీర్చిదిద్దాలి, లేదు పిల్లలకు ఎటువంటి మెటీరియల్ మనం సబ్మిట్ చేయాలి, ఎటువంటి మెటీరియల్ చదివించాలి, టీచర్స్తో
ఏ రకంగా విద్యాబోధన అందించాలి, ఇవన్నిటినీ క్రోడీకరించుకొని కేవలం సెన్సేషనల్ గ్లోబల్లో సెన్సేషనల్ థింక్ ఏంటంటే 4 ఏళ్ల క్రితం స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు స్కూల్స్లో 20 మెంబర్స్ ఈచ్ క్లాస్ అంటే చాలామంది నమ్మశక్యం కాకుండా ఆ రోజు మాతో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. బట్ 4 ఏళ్ళ తర్వాత గ్లోబల్ ఆర్గనైజేషన్లో నడుస్తున్న ఏ స్కూల్లోనైనా క్లాస్ 20 మంది స్టూడెంట్స్నే పెట్టాం. అదే రూట్లో అదే సర్వీస్ని కాలేజీ సెక్టర్లో అందించాలని ప్రతి క్లాస్ రూమ్లో పిల్లలపై ఒత్తిడి లేకుండా 29 మంది విద్యార్థులనే కేవలం ఇది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోనే ఒక సెన్సేషనల్ థింక్ అండి. క్లాస్కి 29 మంది విద్యార్థులనే క్లాస్ రూమ్స్లో పిల్లల్ని అకామిడేట్ చేసి లెక్చరర్స్తో 2 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్స్తో టీచింగ్ చేయిస్తూ 2026-27 ఐఐటి జేఈ నీట్ రిజల్ట్స్లో గ్లోబల్ విద్యార్థులను బెస్ట్ ర్యాంకర్స్గా బెస్ట్ అచీవర్స్గా తీర్చిదిద్దడమే గ్లోబల్ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరీ ముఖ్యంగా నాకున్న ఎక్స్పీరియన్స్లో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి అపీర్ అవుతుంటే 100లో పిల్లలు అచీవ్మెంట్స్ అని ఉన్నాయి. దానికి భిన్నంగా గ్లోబల్ విద్యా సంస్థలు ఎంతమంది పిల్లలు అపీర్ అయ్యారు, ఎంతమంది పిల్లలు సక్సెస్ అయ్యారు, సక్సెస్ రేట్ని పబ్లిక్లోకి ప్రొడ్యూస్ చేయాలనేది గ్లోబల్ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ప్రీవియస్ ఇయర్స్లో మీ వర్క్ చేసేటప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ పిల్లలు వెళ్ళి ఈరోజు సెటిల్ అయ్యారంటే అదంతా కూడాను ఆ రోజు మేము పెట్టిన ఎఫర్ట్స్. అదే ఎఫర్ట్స్ ఈరోజు ఖచ్చితంగా గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీకాకుళంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి అందించాలనే ఒక సంకల్పంతో ఈ కాలేజెస్ని లాంచ్ చేసామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. శ్రీకాకుళం నగరం బలగా నాగావళి నదీ తీరంలో కొలువై ఉన్న బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి వేకువజాము నుంచే అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. సుహాసినీలచే కుంకుమార్చనలు జరిపించారు. అభిషేక అనంతరం అమ్మవారికి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 29న జరగనున్న జీఈఓ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 పోస్టర్ విడుదల కార్యక్రమం స్థానిక 80 అడుగుల కూడలి వద్ద గల V1 రెస్టారెంట్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రజియా, మహమ్మద్ రఫీ ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ సేవలు విస్తృతం కావాలని, సభ్యులు సద్గుణ ఆలోచన గొప్పదని, అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదన్నారు. మేము కూడా స్వచ్ఛందంగా ఒక సంస్థని నిర్వహిస్తున్నామని, అందుకు రఫీ సహకారం వర్ణించరానిదన్నారు. రఫీ మాట్లాడుతూ మా పూర్తి సహాయ సహకారాలు జీఈఓలకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. చాలా సపోర్ట్ చేశాను డబ్బులు. సో దాని తర్వాత రైజింగ్ జనరేషన్ అని స్టార్ట్ చేసింది వాళ్ళైనా, దానికి నేనే మాట చాలా మంది పిల్లలకి మేము బ్యాగ్స్ పంచాం, చాలా సేవలు చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, శ్రీకాకుళం. నేనంటూ ఆర్గనైజేషన్ తరపున హెల్ప్ చేసి తమిళనాడులో స్కూల్ పిల్లలకి వాళ్ళకి అప్పుడు ఫ్లడ్స్లో స్కూల్ అది పడిపోతే పిల్లలకి ఏం లేవన్నమాట. ఆ టైంలో మేము డోర్స్ కట్టించి అక్కడ ఎలెక్స్ అని అబ్బాయి హెడ్గా ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా సద్గుణలాగే చిన్న అబ్బాయి. దాని తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ శ్రీమాన్ ఇండియాలో మళ్ళీ నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా కిలి కృపారాణి గారి చాలా మంది వచ్చారు. సో దాని తర్వాత అగైన్ ఐ హ్యావ్ డన్ యాజ్ చీఫ్ ప్యాట్రన్ ఫర్ రే ఆఫ్ హోప్ ఫౌండేషన్. అదైతే నేను సేవలు నాట్ ఓవర్ ఓన్లీ వైజాగ్, శ్రీకాకుళం, వీ హ్యావ్ డన్ ఇన్ పంజాబ్, హర్యానా, చాలా వరకు పిల్లలకి మేము ఎడ్యుకేషన్ కోసం. సో రీజన్ ఏంటంటే నేను నవోదయలో జాబ్ చేస్తున్నాను. నేను ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, మా అమ్మ నాన్న కూడా స్పోర్ట్స్ మ్యాన్. వాళ్ళ గురించే మేము ఇవన్నీ నేర్చుకున్నాం. సో నవోదయలో ఏంటంటే మాకు అంత పేద పిల్లలు వస్తారు అన్నమాట, చాలా పేద పిల్లలు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు, ఒకే ప్యాంట్ షర్ట్. అలాంటి పిల్లలకి గవర్నమెంట్ అంతా ఫ్రీగా ఇస్తారు. సో ఆ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్స్, చాలా వరకు డాక్టర్స్, ఇంజనీర్స్, మంచి పొజిషన్స్లో వెళ్తుంటారు.
వాళ్ళ అమ్మ నాన్నకి ఏం తెలియదు కూడా. మీ అబ్బాయి ఐఐటి పాస్ అయ్యాడంటే ఐటీఐ చేశాడు, ట్రిపుల్ ఐటీ చేశాడు, ఖరగ్పూర్ వచ్చిందంటే వాళ్ళు ఫాదర్ అంటే ఏంటమ్మా అని అడుగుతారు. సో అలాంటి మా పిల్లలు ట్రిపుల్ ఐటీ ఖరగ్పూర్ చాలా దగ్గర అన్నమాట. దే ఆర్ డూయింగ్ ఎక్సలెన్స్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ కూడా మా పిల్లలు చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో అప్పుడు నేను ఏంటంటే న్యూయార్క్లో విమెన్స్ డ్రీమ్ ఫర్ రైట్ ఫ్రమ్ నార్త్ పంజాబ్ నుండి కానీ ఇంత తమిళనాడు వరకు నెట్వర్క్ ఉంది. దే ఆర్ డూయింగ్ ద సాఫ్ట్వేర్ సర్వీస్. సో డెఫినెట్లీ జియో ఈస్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్. వాట్ షుడ్ బి రికార్డెడ్. సో ఇందులో నాకన్నా యాక్టివ్గా మేడం ఉంటారు. సో మేడం నేను సపోర్ట్ మాత్రమే ఇస్తాను. బట్ షీఈ్ యాక్టివ్ విత్ దిస్. సోషల్ సర్వీస్ చేయాలి అంటే చేయగలిగితే మా స్టూడెంట్కి ఒక స్టూడెంట్ ఒక కిడ్నీ దొరకట్లేదంటే 25 lakhs రిక్వైర్డ్. ఇప్పటికి వితిన్ 3-4 days మేము 4 lakhs కలెక్ట్ చేసాం. సో అంతా ఎఫర్ట్ తీసుకుంటారు. రాత్రి ఒకసారి 11-12 వరకు కూడా అందరికి కాంటాక్ట్ చేసి ఎలాగైనా హెల్ప్ చేద్దామనేసి ఆ అనేది మనకు ఉంది. సో దట్ ఈస్ గ్రేట్ ఆఫ్ దర్. సో we will be supporting you. Very nice effort by Jio. Okay. 70 మంది పైగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు పలు రకాల సామాజిక ఇలా సేవలు చేస్తున్న వాళ్ళు, ఏదైనా ఎన్జిఓస్ కానీ లేకపోతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ని స్కూల్స్ కాలేజెస్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకొని అంటే మనకి డాక్టర్స్ కానీ మిగతా వివిధ ఫీల్డ్స్లో ఉన్న ప్రైమరీలో ఉన్న అందరినీ కూడా రికగ్నైజ్ చేసి కాంపోజిట్ కళాకారులు బ్రాండ్ చేద్దామని ఆలోచించుకుంటున్నాము. ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే పోస్టర్ లాంచ్ మేడం గారు రజా మేడం గారు చేతుల మీదుగా అది చేయడం అనేది ఆవిడ ఒక అథ్లీట్. అలాగే చాలామంది పిల్లలు కానీ లేకపోతే ఇతరులకు కానీ చాలా ఇన్స్పిరేషన్, చాలామంది స్టూడెంట్స్కి ఆవిడ తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఎంతోమంది ఎకనామికల్గా పూర్గా ఉన్న పిల్లలకు కూడా ఆవిడ సహాయం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలని ఆవిడ చేయడం జరిగింది. సో ఆవిడ చేస్తున్న సేవలకు నిజంగా ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా స్టూడెంట్స్ కూడా ఆవిడ మోటివేట్ చేయాలని, ఇంకా ప్రధానంగా ఇన్స్పిరేషన్ నిలవాలని. అలాగే రఫీక్ గారు కూడా, అలాగే ఈ మిగతా యూనివర్సిటీకి వచ్చిన మిగతా పెద్దలు ఈ రెస్టారెంట్లో. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.